అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో, అనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్టు యూజువల్‌గా మనం చూడగానే కొంచెం అరే! ఏంట్రా సైన్స్ సబ్జెక్ట్ మనకుంది అనేటువంటి ఆలోచన వస్తది. మనం ఆలోచించింది కరెక్టే. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ ఎవరికుంటుంది అంటే, ఎవరైతే ఎంబీబీఎస్ మెడిసిన్ చదువుతారో, తర్వాత ఎవరైతే నర్స్ చదువుతారో, అంటే ఒక జీవి గురించి అధ్యయనం చేసేటప్పుడు, ఆ జీవి ఎలా స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్‌లో ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే వాళ్ళు చదివేటువంటి సబ్జెక్ట్ అనమాట ఇది. అయితే మన ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఈ సబ్జెక్ట్‌ని ఎందుకు తీసుకొచ్చారు అనంటే, యాస్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా మన ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే, మనం పిల్లోడిని ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ చేయాలి. సో, ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ చేయాలి అన్నప్పుడు వానికి మనము ట్రైనింగ్ మెథడ్స్ ఇస్తూ ఉంటాం. తర్వాత సరైన డైట్ అనేది వానికి అందిస్తూ ఉంటాం. తర్వాత ట్రైనింగ్ మెథడ్స్ చేసేటప్పుడు సపోజ్ నేను ఒక పిల్లోడిని ఉరికిస్తున్నాను. మామూలుగా 100 మీటర్స్ రన్ చేయిస్తున్నా. 100 మీటర్స్ రన్ చేయించేటప్పుడు నార్మల్ పిల్లోడైతే వానికున్న కెపాసిటీలో కొన్ని సెకండ్స్‌లలో వాడు రీచ్ అయితాడు. కానీ కొంతమంది పిల్లలు బ్రీతింగ్ ప్రాబ్లమ్‌తో బాధపడుతుంటారు. సో, బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఆస్తమా, ట్యూబరిక్యులోసిస్ ఇలా ఉన్నటువంటి పిల్లలు ఏమంటారు? సో, వాళ్ళు రన్ చేసేటప్పుడు వాళ్ళ గోల్‌ని రీచ్ అయ్యే లోపల వాళ్ళలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల వాళ్ళు అలసటకు గురవుతారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ శ్వాస వ్యవస్థ ఇబ్బంది పడి చనిపోవడానికి అవకాశం ఉంటది. సో, అందుకోసమనే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తన ట్రైనింగ్‌లో భాగంగా ఒక మానవుని శరీరంలో మార్పులు ఏ విధంగా జరుగుతాయి, తర్వాత నేను ఇచ్చినటువంటి ఫుడ్ సపోజ్ నేను ఒక స్ట్రెంత్ రిలేటెడ్ ఒక షాట్ పుట్ ప్లేయర్‌ని తయారు చేయాలనుకుంటున్నా, లేదా ఒక వెయిట్ లిఫ్టర్‌ని తయారు చేయాలనుకుంటున్నాం. సో, ఆ వెయిట్ లిఫ్టర్‌కి నువ్వు ఎటువంటి ఆహారం ఇస్తే వానికి సెట్ అవుతుంది? సో, ఆ ఆహారం లోపలికెళ్ళాక ఎలా జీర్ణమవుతుంది? జీర్ణమైనటువంటి ఆహారం శక్తి రూపంలో ఎలా మారుతుంది? ఇవన్నీ తెలియజేసేదే అనాటమీ అండ్ ఫిజియాలజీ. అందుకోసమనే అనాటమీ అండ్ ఫిజియాలజీ మీద కంప్లీట్‌గా అవగాహన అనేది టీచర్‌కి రావాలి. అయితే ఎవరైతే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ లేక ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. దేనికి కష్టంగా అనిపిస్తుంది అంటే ఓన్లీ అందులో ఉన్న టర్మ్స్, టర్మినాలజీ, అందులో ఉన్న పదాల వల్లనే కష్టం అనిపిస్తది. కానీ ఫంక్షన్ చదివేటప్పుడు ఎలా జరుగుతుంది, ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతది. కాకపోతే ఆ పదాలు అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి. నా వంతుగా ఆ పదాలను కూడా మీకు ఈజియెస్ట్‌గా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. అనాటమీ అండ్ ఫిజియాలజీలో ముందుగా టైటిల్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ అనాటమీ అంటున్నాం. అనాటమీ అంటే దీన్ని మనం శరీర నిర్మాణ శాస్త్రం అంటాం. సో, ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రం అంటాం. అంటే శరీర నిర్మాణ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక ఏదైనా ఒక మానవునిలో ఉండేటువంటి అవయవ వ్యవస్థలో ఆ అవయవ వ్యవస్థ ఎలా ఉంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది చెప్పేదే మన శరీర నిర్మాణ శాస్త్రం అనాటమీ. మరి ఉన్నటువంటి అవయవం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేదే మనకి శరీర ధర్మశాస్త్రం. దాన్నే ఫిజియాలజీ అంటున్నాం. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. మన మానవుని యొక్క గుండె ఉంటుంది. గుండె మామూలుగా దీని యొక్క స్ట్రక్చర్ చెప్పాలంటే, దీని నిర్మాణం చెప్పాలంటే పైన 2 గదులుంటాయి, కింద 2 గదులుంటాయి. పైన ఉన్నటువంటి గదులని కర్ణికలు అంటారు. కింద ఉన్న గదులని జఠరికలు అంటారు. దీంట్లో 4 కవాటాలుంటాయి. మానవ శరీరం నుంచి 4 కవాటాలుంటాయి. సిరలనేవి వెళ్తూ ఉంటాయి. ఇలా చెప్పడం వరకు చేసిందేందంటే అనాటమీ అన్నమాట. శరీర నిర్మాణ శాస్త్రం. తర్వాత ఇది ఏ విధంగా పనిచేస్తుంది? మానవ శరీరం నుంచి రక్తాన్ని తనలోకి తీసుకుంటుంది, గ్రహిస్తుంది. గ్రహించినటువంటి చెడు రక్తాన్ని ఊపిరితిత్తులోకి పంపిస్తుంది మంచి రక్తంగా మార్చడం కోసం. ఊపిరితిత్తులోకి వెళ్ళినటువంటి రక్తము ఆమ్లజనితోని కలిసి, అంటే ఆక్సిజన్‌తో కలిసి మంచి రక్తంగా మారుతుంది. ఆ మంచి రక్తం ఏమవుతుంది? మళ్ళీ గుండెకి చేరి గుండె నుంచి శరీర భాగాలకు వెళ్తుంది. అంటే ఇందులో నేను 2 పార్ట్స్ చెప్పాను. ఏం చెప్పినా? మామూలుగా గుండె ఏ విధంగా ఉంటుంది? గుండె ఎక్కడుంటుంది? దాంట్లో ఎన్ని పొరలుంటాయి? ఎన్ని కండరాలుంటాయి? తర్వాత ఎన్ని గదులుంటాయి? దాని నుంచి ఎన్ని సిరలు వెళ్తాయి? ఇలా నేర్చుకునేదేమో అనాటమీ అవుతుంది. అది రక్తాన్ని ఏ విధంగా గ్రహిస్తుంది?
గ్రహించినటువంటి రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తంగా మార్చడానికి ఊపిరితిత్తులకు ఏ విధంగా పంపిస్తుంది, ఆ పంపించినటువంటి రక్తం మళ్ళీ గుండె ఏ విధంగా గ్రహించి శరీర భాగాలకు పంపిస్తుందని చెప్పేదే ఫిజియాలజీ అన్నమాట. అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ సైమల్టేనియస్గా నడిచేటువంటి శరీరంలో ధర్మశాస్త్రాలే ఇవన్నీ కూడా. బట్ మనకి తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, ఏదైనా ఒక అవయవం కానీ లేదా శరీరంలో ఏ భాగమైనా సరే అది ఎలా ఉంది అని చెప్పేంత వరకు చూసేది ఏంటంటే అనాటమీ అంటాం. ఆ శరీర భాగం ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేదే మనకి ఫిజియాలజీ అంటున్నాం. అనాటమీ అంటున్నాం. అనాటమీ అంటే ఏం చెప్పాం మనం? శరీర నిర్మాణ శాస్త్రం అని చెప్పాం. అదే స్ట్రక్చర్ ఆఫ్ బాడీ పార్ట్స్. అంటే బాడీ పార్ట్స్ లేదా శరీర అవయవాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేదాన్నే మనము అనాటమీ అంటున్నాం. దాన్నే శరీర నిర్మాణ శాస్త్రం అంటున్నాం. సో శరీర ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఉన్నటువంటి నిర్మాణం, అది ఏ నిర్మాణమైనా సరే, సపోజ్ మనకి అస్థి కండరాలు ఉన్నాయి, అస్థి కండరాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేదే మనకు అనాటమీ అవుతుంది. ఆ అస్థి కండరాలు అనేవి ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పేదే మనకి ఫిజియాలజీ అవుతుంది. సో ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో, ఉన్నటువంటి అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పేదే మనకి ఫిజియాలజీ అవుతుంది. దాన్నే మనము ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ అంటున్నాం. ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ అంటున్నాం. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, అసలు అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది ఎలా వచ్చింది అంటే, 3rd సెంచరీలో అంటే 3వ శతాబ్దంలో మామూలుగా గాలెన్ అనేటువంటి, మీరు వినే ఉంటారు గాలెన్. ఈయన ఏం చేశాడంటే మామూలుగా ఒక ప్రతిపాదనని తీసుకొచ్చాడు. మామూలుగా అనాటమీ, మానవ శరీరం ఏ విధంగా పనిచేస్తుంది, మొట్టమొదట మానవ శరీర పనితీరుని గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త గాలెనే అన్నమాట. ఈయన ఏం చేశాడు, ఆయన బాడీని బహుశా కోసి చూసుండొచ్చు. యూజువల్గా అయితే మన యొక్క కాలేయం అనేది ఎక్కువగా రక్తాన్ని నిల్వ చేసుకునేటువంటి అవయవం. మన కాలేయంలో ఎక్కువగా బ్లడ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అయితే ఆయన ఆ కాలేయాన్ని చూసి ఈ కాలేయం సెంటర్గా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఈ గాలెన్ మహాశయుడు అనమాట. ఏం చేశాడు ఈయన, మామూలుగా కాలేయం సెంటర్గా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది, గుండెని తీసుకురాలేదు సెంటర్గా, ఓన్లీ కాలేయాన్ని సెంటర్గా చేసుకొని రక్త ప్రసరణ జరుగుతుంది అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తే ఈ గాలెన్ మహాశయుడు. ఈయన తర్వాత ఆండ్రియస్ వెసాలిస్ అని. సో ఈ గాలెన్ ఏం చేశాడంటే, ఈ గాలెన్ ఆయన చేసినటువంటి పరిశోధనలో భాగంగా మనకి 3 పదాలు ఇచ్చాడు. ఈ పదాలు ఇప్పుడు మనం వాడుతున్నాం. యాక్చువల్లీ సైనాథ్రోసిస్, యాంపియార్థ్రోసిస్, డయాథ్రోసిస్ అని 3 పదాలు వాడుతున్నాం. సో ఈ సైనాథ్రోసిస్, డయాథ్రోసిస్, యాంపియాథ్రోసిస్ ఏం లేవండి మీకు, ఇవి కదలని కీళ్ళు. సైనాథ్రోసిస్ అనేవి కదలని కీళ్ళు, ఇదేమో కొద్దిగా కదిలే కీళ్ళు. డయాథ్రోసిస్ ఏమో మీకు బోన్స్లో వస్తుంది, స్కెల్టల్ సిస్టంలో ఉన్నటువంటి బోన్స్లో, జాయింట్స్లో వస్తుంది. సైనాథ్రోసిస్, యాంపియార్థ్రోసిస్, డయాథ్రోసిస్ అన్నమాట. ఏంటివి? కదిలే కీళ్ళు, కదలని కీళ్ళు, అస్సలు కదలని కీళ్ళు, కొంచెం కదిలే కీళ్ళని 3 రకాల కీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ సైనాథ్రోసిస్ అంటే ఇవి అసలు కదలవు అన్నమాట. సో ఇమ్మూవబుల్ జాయింట్స్ ఇవి. ఈ యాంపియార్థ్రోసిస్ అంటే కొద్దిగా కదులుతాయి, వీటిని మనం స్లైట్లీ మూవబుల్ జాయింట్స్ అంటాం. తర్వాత డయాథ్రోసిస్ అంటే ఫ్రీ మూవబుల్ జాయింట్స్ అన్నమాట, అంటే ఫ్రీగా కదులుతూ ఉంటాయి, వీటినే మనము సైనోవియల్ జాయింట్స్ అని కూడా అంటాం. సో ఇలా జాయింట్స్ రకాలు ఆయన గాలెన్ తీసుకొని వచ్చాడు. సో ఇవి మనం ఇప్పుడు వాడుతున్నాం యాక్చువల్లీ అనాటమీ అండ్ ఫిజియాలజీలో. మీరు చూడొచ్చు ఆండ్రియస్ వెసాలిస్ అని. సో ఆండ్రియస్ వెసాలిస్ ఏం చేశాడయ్యా అంటే, ఈయన ఒక స్టెప్ ముందుకు తీసుకున్నాడు. ఈయన ఏం చేశాడు, ఏవైతే డెడ్ బాడీస్ ఉంటాయో, మృత కళేబరాలు ఉంటాయో, ఆ మృత కళేబరాలని ఒకసారి కోసి చూశాడు. జస్ట్ లైక్ ఇప్పుడు మనం పోస్ట్ మార్ట్ చేస్తున్నారు కదా, ఈ పోస్ట్ మార్ట్ చేసే విధంగా ఆయన ఏం చేశాడు, ఏవైతే డెడ్ బాడీస్ ఉంటే వాటిని కట్ చేసి అందులో ఉన్నటువంటి స్ట్రక్చర్లు చూసి డిజైన్ గీసేవాడు. ఏంటి, గుండె ఈ ఆకారంలో ఉంటుంది, కాలేయం ఏ ఆకారంలో ఉంటుంది, క్లోమగ్రంథి ఏ ఆకారంలో ఉంటుంది, తర్వాత అందులో ఉన్నటువంటి పేగులు
ఇంటెస్టైన్స్ అనేవి ఏ ఆకారంలో ఉంటాయనేది ఈయన గీయడం మొదలుపెట్టాడు. సో ఈయనెవరు? ఆండ్రియస్ వెసాలిస్ అన్నమాట. ఈయన ఒక బుక్ రాశాడు. ఏం బుక్ అంటే ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేటువంటి బుక్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేటువంటి బుక్ ఎవరు రాశారో ఆండ్రియస్ వెసాలిస్ అనేటువంటి వ్యక్తి రాశాడు. సో ఈ ఆండ్రియస్ వెసాలిస్ ఏం చేశాడు? మామూలుగా మృత కళేబరాలను కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి భాగాలను తీసి వాటి స్ట్రక్చర్లు అనేవి గీసేవాడు. గ్యాలెన్ ఏమి ఇచ్చాడు? మనకి 3 రకాల పదాలు ఇచ్చాడు. అవేంటి? సైనాథ్రోసిస్, యాంపియార్థ్రోసిస్, డయాథ్రోసిస్ అనేటువంటి పదాలను మనకి గ్యాలెన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము దాంట్లో ఉన్నటువంటి చరిత్రని తెలుసుకోవచ్చు అన్నమాట.